ప్రజలు పండుగలను గొప్పగా జరుపుకోవాలని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆకాంక్షించారు. బన్సిలాల్పేట డివిజన్ పద్మారావు నగర్లో గల హమాలీ బస్తీలో సొంత నిధులతో నిర్మించిన శ్రీ నల్లపోచమ్మ ఉప్పలమ్మ దేవాలయ ముఖద్వారాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా బస్తీవాసులు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. బస్తీలోని మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆర్చిని ప్రారంభించిన అనంతరం ఆలయం లోపల పర్యటించి పరిశీలించారు. మన నియోజకవర్గంలో మీరు చూస్తే ఐడిఎస్ కాలనీ కానీ, బండమైసమ్మ కానీ, పొట్టి శ్రీరాములు నగర్, గంగిరెడ్డి ఎల్లేదొడ్డి, అంబేద్కర్ నగర్, నెహ్రూ నగర్, అనేకమైనటువంటి ప్రాంతాల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు మనం కట్టించినాం. కానీ అమాలి బస్తీ అనేది మొట్టమొదటిసారి ఎన్టీ రామారావు గారు ఇక్కడ మీటింగ్ పెట్టారు. ఆ రోజుల్లో నాకు చాలా జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నా. ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో నేను కూడా ఆ మీటింగ్కి వచ్చినట్టు. కానీ ఎట్లయినా చేసి మనం ఇల్లు కట్టాలనేటువంటి సంకల్పం ఉన్నప్పటికీ కొంత కోఆర్డినేషన్ లోపము, రెండోది రైల్వే వాళ్ళు భయపెట్టించిన భయానికి, అంటే ఇల్లు తీయంగానే రైల్వే వాడు వచ్చి ఆక్యుపై చేసుకుంటాడని ఆ భయంతో కూడా కొంత వెనుకడుగు వేసినటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. బట్ ఆ రోజు కూడా నేను చెప్పిన ఆకు నోరైనా రైల్వే కాదు కదా, మన అయ్యి వచ్చినా కానీ జాగు వదిలిపెట్టామని. ఎందుకంటే మీరు నివాసం ఉంది ఇప్పుడు కాదు, మీరు నివాసం ఉంది దగ్గర 45 ఏళ్ళు అయింది. అన్నేళ్ల నుంచి ఇదే నీడాంతో ఉన్నటువంటి వాళ్లకు లేని పనికిరాని రూల్స్ తీసుకొచ్చి మనల్ని భయపెట్టేటువంటి ప్రయత్నం. ఇక్కడ కూడా ఈ షెడ్ వేయకుండా ఏడు దాకా పోతామని ప్రయత్నం చేశారు. నేను అప్పుడే పిలిచి వార్నింగ్ ఇచ్చిన, మీరు బిడ్డ అది దాటి వచ్చిందంటే మేమే అక్కడికి వస్తామని చెప్పి. మరి ఆ రోజు చెప్పిన విధంగా వాళ్ళు తగ్గి వాళ్ళు అక్కడికి పరిమితమైనటువంటి విషయం మీకు అందరికీ తెలుసు. కాబట్టి మీ అందరూ సంతోషంగా ఉండాలి. పండుగలు కూడా అందరూ సంతోషంగా చేసుకోవాలి. మనకు రాజకీయాలు ఎలక్షన్లప్పుడు చూసుకుంటాం. రెండోది కులాలు మతాలు అక్కడ కాదు, అందరం మనం ఒకటే.